ఆరవ అధ్యాయం 24వ సర్గ. లక్ష్మణుడికి యుద్ధ శకునాలు చూపిన రాముడు. ఆ సమయంలో శ్రీరామచంద్రమూర్తి అన్ని దిక్కులలో స్పష్టంగా కనపడుతున్న అపశకునాలను అన్నింటినీ చూపించి తమ్ముడితో ఇలా అన్నాడు: లక్ష్మణ, చూశావా? రాక్షసులకు వినాశనం సూచించే అపశకునాలు అన్ని చోట్ల విస్తారంగా కనిపిస్తున్నాయి. ఏదో కీడు రాగలదు. ఈ శకునాలు వ్యర్థమయ్యేవి కావు. మరణం సమీపించిన వారి ముఖాలు యుద్ధ సమయంలో విలవిలబోయి కాంతిహీనంగా ఉంటాయి. నీ ముఖం కాంతివంతంగా, శోభాయుక్తంగా, నిర్మలంగా, అందంగా ఉంది. కాబట్టి జయం నాకు మాత్రమే కాకుండా నీకు కూడా కలుగుతుంది. మనకు భయం లేదు. ఆకాశంలో మేఘాలు గాడిద కాంతితో, గాడిదల కఠోర ధ్వనితో నెత్తురుల లాంటి జలధారలు కలిగినవిగా ఉన్నాయి. మన విల్లులు పొగలెగుస్తూ తమంతట తామే కదులుతున్నాయి. చాపాల్లో మంటలు వస్తున్నాయి. అడవుల్లో పక్షుల ధ్వని వింటే ప్రాణహింసాత్మకమైన భయం కలుగుతుంది. శత్రువులు చస్తారు, మనకు జయం కలుగుతుంది. భయంకరమైన యుద్ధం జరగబోతున్నది. కుడిచేయి అదురుతున్నది. రాక్షసుల భయంకర ధ్వనులు నగారాల మోతలో వినపడుతున్నాయి. కాబట్టి శత్రువులు సమీపంలోనే ఉన్నారు. ఆపద రాబోతున్నదని తెలియగానే అనాగత విధాత అయిన ఆలోచనాపరుడు చెలింపక ఆ ఆపద తొలగిపోయే ఉపాయాన్ని ముందుగానే తన బుద్ధితో ఆలోచించి చేస్తాడు. లక్ష్మణుడు చేయాల్సిన పనేదో చెప్పాడు శ్రీరాముడు ఇలా: సీతాదేవి ఇక్కడుంటే ఆమెకు వాళ్ళు కీడు కలిగిస్తారు. కాబట్టి ఆమె ఇక్కడ ఉండకూడదు. ఒంటరిగా ఎక్కడికి పంపకూడదు. నువ్వు ఆమెను పిలుచుకుని విల్లు బాణాలు ధరించి దట్టంగా ఉన్న చెట్ల గుంపులు గల కొండ గుహలోకి పొండి. ఆమెను లోపల ఉంచి నువ్వు బయట కాపలాగా ఉండు. ప్రయాణం కండి, తొందరగా లే. నేనొక పని, నువ్వొక పని చేయాల్సింది. రెండు ముఖ్యమైనవే కదా. శ్రీరాముడు ఇంకా ఇలా అన్నాడు లక్ష్మణుడితో: నేను చెప్పిన మాటలకు బదులు చెప్తే నా పాదాల మీద ఒట్టు. యుద్ధప్రియ, నువ్వు బలహీనుడువని, వీళ్లతో యుద్ధం చేసి గెలవలేవని నిన్నీ పనికి ఏర్పాటు చేయలేదు. నువ్వు బలవంతుడివి, సూర్యుడివి. వీళ్ళందరినీ జయించవచ్చు, ఇందులో సందేహం లేదు. అయినా ఈ రాక్షసులను నేనే స్వయంగా చంపాలనుకుంటున్నాను. అంతే తప్ప మరే కారణమూ లేదు. వాళ్ళు రాకముందే బయలుదేరి వెళ్ళు. మునులకు వాగ్దానం చేసిన వాడిని నేను కాబట్టి ప్రథమ ప్రయత్నంగా నేనే యుద్ధానికి పోవడం యశస్కరం. అలా కాకుండా నేను యుద్ధానికి పంపించి నేను చాటుగా ఉంటే రాముడు మాట్లాడేవాడే గాని సమయం వచ్చేసరికి ముఖం తప్పించి తాను తన పెళ్ళాం గుహలో దాక్కుని చిన్నవాడిని ముందుకు తోశాడని అంటారు. నువ్వు నన్ను ఇలాంటి అపకీర్తి పాలు చేయవచ్చా? కాబట్టి నేనే యుద్ధానికి పోతాను. రామచంద్రమూర్తి చెప్పినట్లే త్వరగా లక్ష్మణుడు తన విల్లు బాణాలు ధరించి సీతాదేవితో వెళ్ళిపోయాడు. ఇక సీత విచారం లేదనుకున్నాడు శ్రీరాముడు. ఆ సంతోషంతో యుద్ధ ప్రయత్నం చేశాడు. మండుతున్న అగ్నితో సమానమైన గొప్ప కవచాన్ని దొడుక్కుని, పదునైన బాణాలు, విల్లు చేతబట్టుకుని, అల్లెతాటి ధ్వనితో దిక్కులు భేదిల్లేట్లు రామచంద్రమూర్తి ఉత్సాహంగా విజృంభించి నిలిచాడు. ఇలా ఉత్సాహంతో యుద్ధ సన్నద్ధుడై నిలిచిన రామభద్రుడిని చూసిన గంధర్వులు, దేవతలు, చారణులు మొదలైన వారు యుద్ధం చూసే కోరికతో ఆకాశంలో నిలుచున్నారు. వారిలో ఉన్న ఋషులు తమలో తాము మాట్లాడుకుంటూ 3 లోకాలకు మేలు జరగాలని కోరుకునే గోబ్రాహ్మణులకు శుభం కలగాలని అంటారు. అలానే చక్రపాణి అయిన విష్ణుమూర్తి దైత్య శ్రేష్ఠులందరినీ ఎలా జయించాడో అదేవిధంగా పులస్త్య వంశంలో పుట్టిన భయంకర రాక్షసులందరినీ యుద్ధంలో జయించాలి అని దీవించాడు. ధర్మాత్ముడైన రాముడు ఒక్కడే అని, అధర్మవర్తులైన దుష్టరాక్షసులు 14,000 మందిని యుద్ధం ఎలా జరుగునుందోనని, ధర్మమే జయిస్తుందో అధర్మమే జయిస్తుందో చూడాలని వారంతా ఆశపడ్డారు. కోపాతిశయంతో జగత్సంహార కార్యోన్ముఖుడైన పినాకహస్తుడు రుద్రుడి ఆకారంతో సమానమైన ఆకారాన్ని వహించి భూతాలకు భీతి కలిగించే రామభద్రుడి రూపాన్ని చూసి లోకాలు బాధపడ్డాయి. అప్పుడు గంభీర ధ్వనితో భయంకరమైన కవచాలు, ఆయుధాలు, ధ్వజాలు గల రాక్షస సేనలోని భటులు హుమ్ అనే కంఠధ్వనులు, విల్లంబుల అల్లెతాడుల టమ్ టమ్ అనే ధ్వనులు, నగారాల భాం భాం అనే ధ్వనులు, రథికుల ధిక్కారాల ధ్వనులు, వాళ్ళు నడిచేటప్పుడు వారి కాళ్ల దబదబ చప్పుళ్ళు అన్నీ కలిసి పెద్ద సంకులమైంది. ఆ ధ్వనికి అడవుల్లోని మృగసమూహం భయపడి 4 దిక్కులా పరిగెత్తి ఆ చప్పుడు వినపడిన స్థలం చేరి అప్పుడు తిరిగి చూశాయి. అప్పుడు రాక్షస సైన్యం రాముడిని సమీపించక యుద్ధ పండితుడైన రామభద్రుడు వారందరినీ తేరిపార చూశాడు. రాముడప్పుడు అల్లెతాటిలోని బాణాన్ని సంధించి ప్రయోగానికి సిద్ధంగా ఉంచాడు. ప్రళయకాలంలోని అగ్నిహోత్రుడిలాగా మండుతూ దక్షాధ్వరధ్వంసం నాటి శివుడిలాగా చూసేవారికి భయంకర ఆకారంతో కనిపించాడు రాముడు. భయంకరమైన రామభద్రుడి ఆకారం చూసి భూతాలు పెద్ద ధ్వనితో సంతోషించేటి అధిక భయంతో తొక్కిసలాడుతూ పరిగెత్తాయి. ధ్వజాలు, విల్లులు, ఆభరణ సమూహం, మండుతున్న అగ్ని లాంటి కవచాలు కల రాక్షస సేన సూర్యోదయ సమయంలోని మేఘాలలాగా కనిపించాయి. 25వ సర్గ. కోపంతో శత్రు సంహారకుడిలా కనిపిస్తున్న యుద్ధ సన్నద్ధుడైన కోదండధరుడు శ్రీరామభద్రుడిని చూసిన ఖరుడు తన సారథితో ఆయన ఉన్న ప్రదేశానికి తన రథాన్ని పోనివ్వమన్నాడు. ఆయన అలా చెప్పగానే ఆయన చుట్టూ మోగిన రాక్షసులు
సింహనాదాలు చేశారు. కరుడు ఆలస్యం చేయకుండా పదునైన బాణ పరంపరలను విస్తారంగా రాముడి మీదకు వేశాడు. మిగిలిన రాక్షసులందరూ రాముడిని చుట్టుముట్టి గుడియలు, శూలాలు, గండ్రగొడ్డళ్ళు, కత్తులు ఆయన మీదకు విసిరారు. శ్రీరాముడు మాత్రం అప్పటిదాకా ఆత్మరక్షణ పరాయణుడై నిలిచాడు. రామభద్రుడిని చంపటానికి రాక్షసుల బాణాలతో, ఏనుగులతో, రథాలతో ఒక్కసారిగా ఆయన మీద పడ్డారు. అందరూ కలిసి రాముడి మీద బాణాల వర్షం కురిపించారు. రామభద్రుడు ప్రతిగా తన బాణ సమూహాలతో వారందరినీ సర్వాయుధాలు లేకుండా చేశాడు. ఆయన తనకు తగిలిన బాణాల వల్ల కొంచెం కూడా వేదన పొందలేదు. దేహం నుండి నెత్తురు కారుతుంటే సాయంకాల సమయంలోని మేఘాలతో ఆవరించబడిన సూర్యుడిలాగా అందంగా ప్రకాశించాడు. క్షుద్ర రాక్షస సమూహం శ్రీరామచంద్రమూర్తిని చుట్టుముట్టి ఆయుధాలతో బాధిస్తున్నదే అని దేవతలు, ఋషులు పరితపించారు. అప్పుడు రామభద్రుడు కోపంతో వింటిని ఆకర్ణాంతం లాగి బాణాలను సంధించాడు. అమిత వేగంగా వేసిన సహించనలవి కాని రాముడి బాణాలు రాక్షస గుంపులను దూరి యమపాశాల్లాగా వారి దేహాలను చీల్చి వారి నెత్తుటి నదుల్లో మునిగి వెడలి మండుతున్న అగ్నిజ్వాలల్లాగా ఆకాశానికి ఎగిరిపోయాయి. రామభద్రుడి బాణాలు శత్రువులను తునాతునకలు చేశాయి. వారి శరీర భాగాలు తెగ నరకబడి కుప్పలు తెప్పలుగా పడిపోయాయి. విరోధులు తత్తరబడేట్లు బంగారు సొమ్ములతో అలంకరించబడిన రాక్షసుల గుర్రాలను చంపి మావటి వాళ్లతో మదించిన ఏనుగులను తునకలు చేసి రథికులతో, సారథులతో సహా రథ సమూహాలను పదునైన బాణాలతో నరికి భటుల గుంపులను కూరముక్కల్లాగా కోసి సూర్యుడిలాగా ప్రకాశిస్తున్న రాముడిని చూసి రాక్షస సైన్యం దుఃఖించింది. ఆ రాక్షసుల గుంపులో చాలా మంది చావగా మిగిలిన కొందరు రామభద్రుడి మీదకు దాడికి దిగగా ఆయన మరింత పదునైన బాణాలతో వారి ఆయుధాలను, తలలను ఒకేసారి నరికివేశాడు. ఇక మిగిలిన వారంతా దుఃఖపడుతూ కరుడి చాటుకుపోయారు భయంతో. ధైర్యం కోల్పోయి వెనక్కి వచ్చిన వారందరినీ మళ్లీ ధైర్యం చెప్పి దూషణుడు రోషంతో రామభద్రుడి మీదకు యుద్ధానికి పోయాడు. ఆయన వెంట ఇంతకు ముందు మరలి వచ్చిన గుంపు కూడా తమ ఆయుధాలు ఖండించబడినందువల్ల మద్ది, తాటి చెట్లను ఆయుధాలుగా ధరించి రాముడి మీదకు పోయారు. వెనుకంజ వేయకుండా ఒక్క రాముడిని ఓడించకపోతే అవమానం అంటూ రాక్షసులు కొంతసేపు యుద్ధం చేశారు. ఈటలు, కత్తులు, బాణాలు తన మీద వేస్తుంటే రామభద్రుడు ధనుష్టంకారం చేసి వాళ్ళ గుండెలు పగులు చేసి సింహనాదం చేసి శత్రు సంహారానికి గాంధర్వాస్త్రం ప్రయోగించాడు. దాని నుండి వెలువడిన అనేక ఆకారాల భయంకరాస్త్ర సమూహం మూలంగా ఆకాశం చీకట్లు గమ్మింది. రాక్షస సైన్యం తూలి వాలి తునకలై పేగులు తెగిపడగా మూర్చిపోయి కూలి పొడి పొడి అయిపోయి భయంకరంగా నాశనమైంది. ఇదంతా ఆకాశం నుండి చూసిన దేవతలు సంతోషించారు. విరిగిన రథాలను, చచ్చిపడిన సూర్యులను, నేలవాలని ధ్వజాలను, గొడుగులను, తెరచిన నోరులను, పరిగెడుతున్న వీరులను, పడిపోయిన ఏనుగులను, దొర్లాడు గుర్రాలను, కోయబడిన చేతులను, విధం చెడ్డ సర్వనాశనమైన రాక్షస సైన్యాన్ని చూసిన దూషణుడు మరింత మందిని రాముడి మీదకు పంపాడు. 26వ సర్గ. 5,000 మంది కఠిన దేహాలు, మనస్సు గల రాక్షసులను రామభద్రుడిని చంపడానికి పంపాడు దూషణుడు. వాళ్ళు వజ్రసమానమైన శూలాలను, ఖడ్గాలను, బాణాలను వర్షంలాగా కురిపిస్తూ రాముడి మీదకు వస్తుంటే ఆయన పరాక్రమించి తన బాణాలతో వారి ఆయుధాలన్నింటినీ ఖండించాడు. దూషణుడితో సహా సైన్యాన్నంతా దుఃఖం దశకు తీసుకొచ్చాడు. బాణవర్షంతో వారందరినీ స్నానం చేయించాడు రాముడు. శత్రు సమూహాలను నాశనం చేయగల దూషణుడు కోపగించి వజ్ర సమానమైన బాణాలను తనపై ప్రయోగించగా రామభద్రుడు అంతకంటే ఎక్కువ కోపగించాడు. పదునైన కత్తి లాంటి బాణంతో దూషణుడు విల్లు తుంచి మరో 4 పదునైన బాణాలతో 4 గుర్రాలను చంపి తర్వాత సారథి కంఠాన్ని అర్ధచంద్ర బాణంతో నరికి 3 బాణాలు దూషణుడు రొమ్ములో నాటేటట్లు రామభద్రుడు చేయగా రాక్షసుడు కూడా ఆయన మీద పడటానికి వచ్చాడు. వస్తున్నవాడి 2 చేతులను తటాలను 2 బాణాలతో నరికాడు. 2 చేతులు తెగడంతో దూషణుడు కొమ్ములు పెరికిన ఏనుగులాగా చచ్చాడు. చనిపోయిన వాడిని చూసి భూతాలన్నీ మేలు మేలుని శ్రీరామచంద్రుడిని పొగిడాయి. ఇంతలో కొందరు రాక్షస వీరులు కోపంతో దేహం తెలియకుండా రామభద్రుడి మీదకు వచ్చారు. స్థూలాక్షుడు పట్టిసాన్ని, మహాకపాలుడు శూలాన్ని, ప్రమాది భయంకరమైన గండ్రగొడ్డల్ని తీసుకుని చేతులతో తిప్పుకుంటూ రాముడి మీదకు వస్తుంటే రామభద్రుడు మొదలు పదునైన బాణాలతో మహాకపాలుడి తల నరికాడు. మరో గొప్ప బాణంతో ప్రమాదిని చంపాడు. స్థూలాక్షుడి కళ్ళలో బాణాలను జొప్పించి 5,000 రాక్షసులను ఒక్కసారే 5,000 బాణాలతో ఖండించాడు. ఇది చూసి కరుడు క్షుద్ర మనుషులతో దూషణుడు చచ్చాడు కాబట్టి మీరంతా పోయి రామభద్రుడిని చంపమని యోధులను ఆజ్ఞాపించి తానే స్వయంగా యుద్ధానికి దిగాడు. కాలకార్మకుడు, మేఘమాలి, మహామాలి, దుర్జయుడు, యజ్ఞశత్రుడు, విహంగముడు, రుధిరాసనుడు, సర్పాస్యుడు, పృథుగ్రీవుడు, సేనగామి, కరవీరాక్షుడు, పరుషుడు అన్న 12 మంది సేనా నాయకులు ఒక్కసారిగా రామభద్రుడిని ఎదుర్కొని బాణవర్షం కురిపించారు. రాముడు వారి బాణాలను ఖండించి వజ్రంతో సమానమైన బాణవర్షాలను కురిపించి వాళ్లను నరికి భూదేవికి బలి ఇచ్చాడు. ఆ తర్వాత 100 బాణాలతో 100 మందిని, 1000 బాణాలతో మరో 1000 మందిని చంపాడు.
యుద్ధభూమి నెత్తుడితో తడిసినట్లు కనిపించింది. మరణించిన దుష్ట రాక్షస సమూహం వెంట్రుకలతో భూమి దర్భల వేదికలాగా కనపడింది. మొత్తం మీద 14,000 రాక్షసులను రామచంద్రమూర్తి ఒక్కడే తన భుజబలంతో చంపాడు. ఇక ఇరుపక్షాలలో మిగిలింది ఖరుడు, త్రిశిరుడు, రామభద్రుడు మాత్రమే. 27వ సర్గ. సైన్యమంతా నాశనమైపోవటం చూసిన ఖరుడు రాముడికి అభిముఖంగా పోవటానికి ప్రయత్నించగా, సేనానాయకుడైన త్రిశిరుడు తానుండగా ఇంద్రుడిని గెలిచిన ఖరుడు శత్రువు మీదకు పోవడం మర్యాద అని ప్రశ్నించాడు. ఇలాంటి ఆలోచన ఖరుడు చేయకూడదని, తుచ్చుడైన రాముడిని పట్టుకుని తన బాణాలతో నిమిషంలో నరికివేస్తానంటాడు. ఈ మాటలు తన విల్లు మీద ప్రమాణం చేసి చెప్తున్నానంటాడు. రాముడు నన్నో, నేను రాముడినో చంపడం నిజం. దీన్ని నువ్వు నిల్చుని చూస్తుండు. రాముడు చస్తే నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్ళు. నేను చస్తే నువ్వు రాముడి మీదకు యుద్ధానికి పోయి అతడి గర్వం అణుచు అని త్రిశిరుడు చెప్పగా ఖరుడు అలానే చేయమని అంటాడు. త్రిశిరుడు 3 శిఖరాల కొండలాగా రథమెక్కిపోయి రామభద్రుడి మీద జోరున వర్షంలాగా బాణాలు కురిపించి నీళ్లలో తడిసిన నగారా ధ్వనిలాగా సింహనాదం చేశాడు. రామభద్రుడు కూడా రమ్మంటూ తన విల్లు గిరగిరా తిప్పుతూ కఠిన బాణాలు ధరించి త్రిశిరుడి మీద వేశాడు. వాడు కోపంతో విజృంభించాడు. వారిరువురి మధ్య అద్భుతమైన యుద్ధం సింహానికి ఏనుగుకు మధ్య జరిగినట్లు జరిగింది. త్రిశిరుడు 3 బాణాలను రాముడిపైకి వేశాడు. రాముడు జవాబుగా 14 బాణాలను వాడి రొమ్ముకు గురిచూసి వేశాడు. 4 బాణాలతో గుర్రాలను, 8 బాణాలతో సారథిని, ఒక దెబ్బతో తెక్కాన్ని తుంచి భూమి మీద దుమకటానికి ప్రయత్నిస్తున్న రాక్షసుడి వక్షాన్ని చీల్చేట్లు తీవ్ర బాణాలను వేయగా వాడు చేష్టలుడిగి ఖండించబడిన శిరస్సుతో నేలకూలాడు. త్రిశిరుడు పడిపోవడం చూసిన కరుడిని ఆశ్రయించిన సేవకులు, ఇతర రాక్షసులు రామభద్రుడు ఇక తమల్ని కూడా చంపుతాడనే మహాభయంతో పెద్ద పులిని చూసిన లేళ్లలాగా 4 దిక్కులా పరిగెత్తారు. తానుండగా వాళ్లకు ఎలాంటి ప్రాణభయం లేదని వాళ్ళకు ధైర్యం చెప్పి వాళ్ళందరినీ పిలుచుకుని వచ్చి నిండు కోపంతో చంద్రుడి మీదకు రాహు పోయినట్లు రాముడి మీదకు పోయాడు యుద్ధానికి. 28వ సర్గ. యుద్ధంలో దూషణుడు, త్రిశిరుడు చావటం చూసి ఖరుడు తన గుండె చెల్లుమనగా ఇలా అనుకున్నాడు. ఆహా, ఇదేమి విక్రమం! ఔరా, ప్రసిద్ధికెక్కిన బలశాలను 14,000 మందిని దూషణుడు త్రిశిరుడిని ఒక్కడిని కూడా వదలకుండా ఒంటరిగానే రాముడు చంపాడు. ఏమి భయంకర బలం! నేనొక్కడినే వీడికి లక్ష్యమా? అయినా కాని చూస్తాను అనుకుంటూ ఇంద్రుడి మీదకు నముచిపోయిన విధంగా క్రూరమైన బాణాలను కుప్పలు కుప్పలుగా ప్రయోగించి తన అస్త్రశస్త్ర విద్యా పాండిత్యాన్ని ఆశాంతం వెల్లడయ్యేలా ఖరుడు యుద్ధం చేశాడు. ఖరుడి అస్త్రాలను, శస్త్రాలను రామభద్రుడు ఏమాత్రం లెక్క చేయకుండా, మనసు చెదరనీయకుండా తన భుజ పరాక్రమం ప్రకాశించేటట్లు మహావేగంగా పోయే బాణాలను ఆకాశంలో సందు లేనట్లు వేయటంతో ఆ బాణాల సమూహం ఆవరించిన సూర్యుడు కనిపించలేదు. ఆ ప్రకారం ఖరుడు, రాముడు యుద్ధం చేశారు. ఖరుడు కూడా పదునైన బాణాలతో రాముడిని నొప్పించాడు. ఇలా రాముడిని నొప్పించిన ఖరుడు ఇంత యుద్ధం చేసినా, ఇంతమంది రాక్షసులను వధించినా ఈ సింహ విక్రముడు అలసిపోలేదేమిటని ఆలోచించాడు. ఇక రామభద్రుడు ఖరుడిని ఒక సింహం అల్పమృగాన్ని చూసినట్లు చూశాడే కాని వాడొక బలవంతుడైన రాక్షసుడని అనుకోలేదు. అల్పుడైన ఖరుడు సూర్యుడిలాగా ప్రకాశించే బంగారు రథం మీద నుండి గిరగిరా విల్లును తిప్పుతూ పాశాన్ని చేతిలో ఉంచుకున్న యముడిలాగా రామభద్రుడిని సమీపించాడు. కార్చిచ్చు సమీపించే మిడతలాగా రాముడిని తాకి తన హస్తలాఘవం మెరిసేట్లు రామభద్రుడు పట్టుకున్న విల్లును పట్టుకున్న పిడికిలి చీలేటట్లు కరకు ములుకులను ప్రయోగించి సూర్యుడితో సమానమైన 7 బాణాలను రామభద్రుడి కవచం నేల మీద పడేటట్లు వేగంగా కొట్టాడు. ఇలా తన కవచాన్ని నేలబడగొట్టడం సహించిన రామభద్రుడు కోపంతో భయంకరమైన యుద్ధభూమిలో ప్రకాశించాడు. కోపం రూపం ధరించినట్లయి ఖరుడిని చంపడానికి అగస్త్యుడు ఇచ్చిన వైష్ణవ ధనస్సును తీసుకుని ఖరుడు ధ్వజం విరిగి నేలబడేటట్లు కొత్తగా పడిపోయింది. యుద్ధ రహస్యం తెలిసిన ఖరుడు 4 పదునైన బాణాలతో రామభద్రుడు ఆయువు పట్టు మీద వేసి నెత్తుడి దేహం గలవాడిగా రాముడిని చేశాడు. రాముడు కూడా ఒక బాణాన్ని ఖరుడు శిరస్సు మీద, 2 బాణాలు చేతులపైన, 3 బాణాలు పొట్ట మీద నాటేట్లు వేశాడు. ఖరుడు ప్రతిగా వేసే బాణాలను లక్ష్యపెట్టక రామభద్రుడు 13 బాణాలు సంధించి ఒకదానితో కాడిని, 4 బాణాలతో గుర్రాలను, 1 బాణంతో సారథిని, 3 బాణాలతో నోగాను, 2 ఇరుసును, 12వ బాణంతో విల్లును తుంచాడు. 13వ బాణంతో ఖరుడు దేహాన్ని చీల్చేట్టు వేయగా అతడు గుర్రాలు, సారథి లేకపోవడంతో గద తీసుకుని భూమి మీదకు దిగాడు. 29వ సర్గ. చేతిలో గద పట్టుకుని నిలిచి ఉన్న ఖరుడిని చూసి సీతాపతి మెత్తటి మాటలతో హృదయాన్ని పుండులాగా తగిలే కఠిన వక్కలతో ఇలా అన్నాడు. ఓరి నీచ రాక్షసుడా! విస్తారంగా రథాలు, గుర్రాలు, ఏనుగులు ఉండబట్టి గర్వంతో దయ లేకుండా లోకులు నిందించే చెడ్డ పనులు చేశావు. ప్రజలకు కీడు, బాధ కలిగించే పాపకార్యాలు చేసేవాడు పరమేశ్వరుడైనా కీడు పాలవుతాడు. పాపి, ఇక నువ్వెంత! ఇంట్లో చేరిన పామును చంపడానికి ఎలా జనాలు ప్రయత్నం చేస్తారో అలాగే లోకంలో కీడు కలిగించే పనులు చేసేవారిని, దుష్టులను వారి గర్వం అణిగే విధంగా
సాధువులు కానివారు కూడా ప్రయత్నం చేస్తారు. దుష్టుడు నల్లికంటి పాము వడగళ్లను తిని చచ్చినట్టు చస్తాడు. నేనేం పాపం చేశాను? నేను పాపం చేస్తే నాకు ఈ సంపద వచ్చేదా అంటావేమో. ఓరి నీచ రాక్షస! దండకారణ్యంలో తిరిగే మునిశ్రేష్ఠులను, ధర్మబద్ధులను, పరులకెవ్వరికీ బాధ కలిగించని సాధువులను నీ ఇష్ట ప్రకారం గర్వంతో చంపావు కదా! దానివల్ల ఏం మేలు కలుగుతుందని భావించావు? సాధారణంగా ఈ జన్మలో చేసిన పుణ్యపాప ఫలాలు ఈ జన్మలోనే అనుభవానికి రావు. పోయిన జన్మలో చేసిన పుణ్యం వల్ల ఈ జన్మలో సంపద వస్తుంది. అయినా ఏం లాభం? పుణ్యం వల్ల కదా మనకు ఐశ్వర్యం కలిగిందన్న జ్ఞానం లేకుండా మదమెక్కి పాపాలు చేసే వారి సంపద వేరుదిగిన చెట్టులాగా దీర్ఘకాలం నిలవదు, త్వరలోనే నశిస్తుంది. అలానే పోయిన జన్మలో నువ్వు చేసిన పుణ్యఫలం తీరింది, పాపఫలం అనుభవించే సమయం ఆసన్నమైంది. విత్తనం నాటగానే పూలు పళ్ళు చేతికి రానట్లే పాపం చేసిన వెంటనే పాపఫలం రాదు. చెట్లు ఋతువులు వచ్చినప్పుడే కదా పూలు పూస్తాయి. అలాగే మనిషి తాను చేసిన పాపఫలం సమయం వచ్చినప్పుడు తప్పక అనుభవిస్తాడు. విషంతో కలిసిన అన్నం తింటే ఎలా తప్పకుండా కీడు కలుగుతుందో అలాగే పాపఫలమైన కీడులను శీఘ్రంగా ఏ విధంగానైనా అనుభవించక తప్పదు. పాపకార్యాలు చేసే పాపాత్ములను, లోకంలో కీడు చేసే దుష్టులను చంపడానికి రాజాజ్ఞ తీసుకుని వచ్చాను. రాక్షసుడా! పుట్టలోకి పాములు పోయే విధంగా నా బాణాలు నీ శరీరంలో దూరి నిన్ను నీ సైనికులతో మిత్రులతో సహా నువ్వు ఇంతకు ముందు చంపిన మునుల దగ్గరకు పంపుతాయి. నీ దేహంలో ఎంత గర్వముందో ఇప్పుడే చూపించు, చూస్తా. యుద్ధరంగంలో నా బాణాలతోనే నేలకూలి బాధపడుతున్న నిన్ను నువ్వు వధించిన మునులు ఆకాశంలో విమానాల నుండి చూసి సంతోషిస్తారు. తాటిపండు నేలపడగొట్టినట్లు నీ శరీరాన్ని నేలపడగొడతాను. కాబట్టి నీ బలమెంతో దాన్నంతా చూపించు. నీ బలమంతా నువ్వు చూపించిన తర్వాతే నిన్ను చంపుతాను. నీ బలమంతా చూపిస్తే రాముడేమై ఉండేవాడో అన్న కొరత నీకు నీ వారికి అక్కర్లేదు. ఇలా తనను నిష్ఠూరలాడిన ఆడుతున్న రామభద్రుని చూసి అవి తన మేలు కొరకై చెప్పబడుతున్న మాటలని తెలుసుకోలేని ఆ ఖరుడు ఇవన్నీ యుద్ధంలో సాధారణంగా చెప్పే బెదిరింపు మాటలను భావించి కోపంతో కళ్ళు ఎర్రజేసి నవ్వుతూ ఇలా అన్నాడు. ఓరి, నిస్సారమైన ఈ గుంపును చంపినంత మాత్రాన గర్వంతో కళ్ళు కనపడకుండా మహాశూరుడువని నిన్ను నువ్వు మెచ్చుకోగానే గౌరవం వస్తుందా? బలవంతుడు తనను తాను మెచ్చుకుంటాడా? మగతనం గల బలశాలి తాను చేసే పనులను తానే చెప్పుకోడు. నీచులైన రాజులే నీలాగా నిష్ప్రయోజనంగా వ్యర్థ భాషణలు చెప్తారు. తాను గొప్ప వంశంలో పుట్టానని ప్రకటించుకుంటూ అసమర్థంగా నీలాగా మరణం దగ్గర పడుతుంటే తన్ను తాను పొగుడుకోవటం జరుగుతుంది. నిన్ను నువ్వు పొగుడుకోవటం అంటే దర్భకొనలోని అగ్నిలాగా నువ్వెంతటి నీచుడివో తెలుస్తున్నది. చేతిలో గద పట్టుకుని ధాతువులతో కూడి కదిలించలేని పర్వతంలాగా ఉన్నా నేను నీకు కనపడలేదా? ప్రళయకాలంలో యముడు ఒక్క పాశంతోనే లోకాలన్నింటినీ హింసించినట్లు నేను ఈ ఒక్క గదతోనే నిన్ను చంపుతాను చూడు. బలహీనుడా, చూడు. నిన్ను ఎన్నో అనాలనుంది, కానీ అనడానికి ఇష్టం లేదు. ఎందుకంటే సాయంకాలం అవుతున్నది. సూర్యుడు అస్తమిస్తే యుద్ధం ఆపాలి. రాత్రి మీకు అనుకూలమే కదా, ఎందుకు ఆపాలి అంటావా? నువ్వు మనుషుడివి, చీకట్లో యుద్ధం చేయలేవు. అలాంటి ప్రతికూల సమయంలో నిన్ను చంపడం నా పౌరుషానికి తగింది కాదు. అదీగాకుండా నిన్ను పొద్దుకుంకే సమయం లోపల చంపి నీ చేతుల్లో చనిపోయిన వారికై ఏడ్చే వారి బంధువులకు నేను కన్నీళ్లు తుడిచి సమాధానం పెట్టాల్సిన పని మిగిలింది. నీతో ముచ్చట్లాడితే అదెలా సాధ్యం? ఇలా చెప్పి గదని చేత్తో తిప్పి విసిరి పిడుగులాగా రామభద్రుడి మీద వేశాడు. దాన్ని ఆకాశంలోనే రాముడు గొప్ప బాణసమూహంతో మహామంత్రంతో తునకలు చేశాడు. దాంతో దిక్కు దాచుకుని నిలబడి ఖరుడును చూసి ఇలా అన్నాడు. ఓరి, ఏమేమో వాగావు కదా, నీ బలమంతా చూపావు గదా, చెప్పినా అర్థం కాని మూర్ఖుడా! వ్యర్థపు మాటలు మాని యుద్ధానికి రా. చనిపోయిన వారి కొరకు కన్నీళ్లు తుడిచే పని ఉన్నదన్నావు గదా, నీచుడా! నీ మాటలు ఎలా అబద్ధం అయ్యాయో చూశావు కదా. నా బాణాలతో నీ ప్రాణాలు తీయటానికి భూమి ఎదురు చూస్తున్నది. బోర్లబడి భూమిని కౌగిలించుకుని చావబోతున్నావు. అప్పుడు నీ బాధ తొలగినందుకు నిర్భయంగా మునులంతా నిర్విచారంగా సుఖంగా నిద్రపోతారు. ఓరి రాక్షసుడా! నా బాణాలతో జనస్థానం ప్రేతస్థానం అయిపోయి ఇక మునులంతా నిర్భయంగా ఈ దండకలో సంకోచం లేకుండా సంచరిస్తారు. ఇప్పటిదాకా మునులను భయపెడుతున్న రాక్షస స్త్రీలు వాళ్లను కూడా నేను చంపుతానేమో అన్న భయంతో దిక్కులేని వారిలాగా దిక్కుల వెంట పరిగెత్తుతారు. నీ భార్యలు వెలవెలపోయిన ముఖాలతో నీలాంటి వాడిని కట్టుకున్నందుకు బతికి ప్రయోజనం లేని విధంగా బతుకుతారు. ఓరి ఘాతకుడా, నీచుడా, పాపాత్ముడా, బ్రాహ్మణ ద్వేషి, నిర్దయమైన మనసు గలవాడా! మీ వల్ల కలిగిన భయం వల్ల మునిశ్రేష్ఠులు హోమ సమయంలో తాము హవిస్సును అగ్నిలో వేసేంత దాకా ఎక్కడ రాక్షసులు వస్తారో, ఎవడెప్పుడు విఘ్నం చేస్తారో అన్న సందేహంతో గడగడలాడేవారు. ఇలా అలాంటి చేష్టలు జరగవు. రామభద్రుడి మాటలకు మరింత కఠినమైన మాటలతో ఖరుడు ఇలా అన్నాడు. ఓరి నీచ మనుష్యుడా! నువ్వెలాంటి మనుషుడివిరా? ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉండి కూడా పొగరుగా మాట్లాడుతున్నావు. మృత్యువు ఆసన్నమై వచ్చినవాడు ఇది మాట్లాడవచ్చు, ఇది మాట్లాడకూడదు అని కానీ, ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అని కానీ బుద్ధిబలం పోయి జ్ఞానం తొలగి తెలుసుకోలేడు. నీ వ్యవహారం కూడా ఇలాగే ఉంది.
ఇలా చెప్పి 4 దిక్కులా తేరిపార చూసి దూరంగా ఉన్న పెద్ద వృక్షాన్ని వేళ్లతో సహా పీకి కనుబొమ్మలు కదులుతుంటే రివ్వు రివ్వున వేగంగా తిప్పి రాముడి మీదకి విసిరాడు. 30వ సర్గ. అలా తన మీదకు విసిరిన వృక్షాన్ని చూసి రామభద్రుడు వాడి బాణాలతో దాన్ని చిన్న చిన్న తునుకులై పడేటట్టు నరికాడు. ఈ దుష్టుడు కొంచెంతో పోయేవాడు కాదని, వీడి మీద దయ చూపటం నిరర్థకమని నిశ్చయించుకున్నాడు. భీతి కలిగించే బాణాలతో కరుడి దేహమంతా రంధ్రాలు పడేట్టు కొట్టాడు. కరుడి దేహం నుండి కొండ వంకలాగా రక్తం కారసాగింది. ఆ బాధ సహించలేక అవయవాలు విలవెలిపోతుంటే రామభద్రుడి మీద పడటానికి మొండి ధైర్యంతో ముందుకు వచ్చాడు. అప్పుడు వాడి మీద బ్రహ్మదండానికంటే ఎక్కువ కాంతి కలిగి అగ్నిహోత్రంలాగా జ్వలించే ఇంద్రుడిచ్చిన అమోఘ బాణం ఒకటి శీఘ్రంగా వేశాడు రాముడు. అది పిడుగులాగా దిక్కులు పికటిల్లేటట్లు ధ్వని చేస్తూ కరుడి వక్షంలో నాటుకోగా దేహమంతా దగ్ధమై పడిపోయాడు. ఆ విధంగా శ్రీరాముడి బాణానికి భస్మమై కరుడు చనిపోయాడు. కరుడు చావగానే ఆత్మసాక్షాత్కారం గల రాజ ఋషులు మునులు ఒక గుంపుగా వచ్చి శ్రీరామచంద్రమూర్తితో గౌరవంగా ఇలా అన్నారు: మహాత్మా, నిన్ను ఈ ప్రదేశానికి పంపమని కోరడానికే ఇంద్రుడు ఆనాడు శరభంగుడి ఆశ్రమానికి వచ్చాడు. శరభంగ, సుతీక్ష్ణ, అగస్త్యాది మహర్షులు ఉపాయం చేసి నిన్ను ఇక్కడికి చేర్చారు. పాపస్వభావం గల రాక్షస సమూహాన్ని చంపించడానికి నిన్ను ఇక్కడికి వచ్చేట్లు చేశారు. మా పనులు చక్కబడ్డాయి. నీ పేరు చెప్పుకుంటూ సుఖంగా మునులు దండకారణ్యంలో అన్ని వేళలా భయం వదిలి వారి వారి ధర్మం నెరవేర్చుకుంటూ తిరగగలరు తండ్రి. వీళ్ళు ఇలా అంటున్న సమయంలోనే ఆకాశం నుండి చారణలతో కూడిన దేవతలు శ్రీరాముడి మీద పుష్పవర్షం కురిపించారు. ఆకాశ మార్గాన దేవదుందుభి ధ్వనులు నిండాయి. ఆహా, ఏమి పరాక్రమం, ఏమి కార్యసాధన సామర్థ్యం! అవురా, బలం ఏమని చెప్పవచ్చు! ఒంటరిగా కాళ్ల మీద నిలబడి 14,000 మంది రాక్షసులను 3 కిడియల్లో సంహరించాడే, ఇది ఇతరులకు సాధ్యమా? కాదు. కాబట్టే ఈయన ప్రత్యక్ష విష్ణువే అని దేవతలు పొగిడారు. ఇలా పొగిడిన దేవతలు తమ మనోవేదన తగ్గిపోవడంతో తమ తమ స్థానాలకు పోయారు. అదే సమయంలో లక్ష్మణుడు సీతాదేవితో సహా అక్కడికి వచ్చాడు. యుద్ధంలో గెలిచి అపరాజితుడైన శ్రీరాముడు మునులు పూజిస్తుండగా సీతాలక్ష్మణులు తన తోడు వస్తుంటే విలాసంగా తన ఆశ్రమానికి వచ్చాడు. అక్కడికి చేరిన తర్వాత సీతాదేవి శత్రు సంహారకుడు, ఋషులకు సంతోషం కలిగించిన వాడు తన భర్త అయిన శ్రీరామచంద్రమూర్తిని గట్టిగా కౌగిలించుకుంది. బలవంతులైన రాక్షసులను వధించి మునీశ్వరుల ప్రశంసలు అందుకుని వచ్చిన రామచంద్రమూర్తిని చంద్రవదన అయిన సీత రొమ్ములను హత్తుకుంది.